దేవుడు మీ పాపాన్ని ఎత్తి చూపించి, మీ పాపాన్ని బట్టి వచ్చిన కాన్సిక్వెన్సెస్ మీకు చూపించినప్పుడు ఒప్పుకోవటానికి ఇష్టపడండి. సౌలు అక్కడ ఒప్పుకుని ఉంటే బాగుండేది. అక్కడ కూడా జస్టిఫై చేసుకున్నాడు. యథార్థతను కోల్పోయాడు. దేవుని దగ్గర యథార్థంగా ఉండాల్సిన వాడు కప్పిపుచ్చుకొని, అయ్యా ఈ రాజుని ఇక్కడికి వచ్చి అలాగో చంపేస్తాను కదా, అందుకని సజీవుడిగా తీసుకొచ్చేసానయ్యా అంటాడు. ఈరోజు మనం కూడా జస్టిఫై చేస్తున్నామో నువ్వు చేసిన తప్పుని. ఇది పెద్ద తప్పేం కాదులే, దీనివల్ల దేవుని నుంచి కొంచెం దూరం పెరిగిద్దేమో, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ కాదులే నా రక్షణ అనుకుంటున్నావేమో. దేవుడు నీ మీద ఉండే అభిషేకాన్ని దేవుడు తీసేయగలడు. జాగ్రత్త అండి. మీరు చేసే చిన్న చిన్న తప్పులు దేవుని దృష్టిలో ఎంత పెద్దవవుతాయో మనకు తెలియదు. ఏదైనప్పటికీ మీరు తప్పు చేసేసారేమో, చాలా దూరం వచ్చారేమో, అయితే లెర్న్ టు కమ్ బ్యాక్ టు హిమ్. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించవా, అయ్యా ఇది తప్పు అయిపోయింది, నన్ను క్షమించమని అడగటం నేర్చుకోండి.